అంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు. సినిమా ఇక్కడితో అయిపోద్ది. బట్ క్యారెక్టర్‌లు మాత్రం కంటిన్యూ అవుతాయండి. రకరకాల రూపాల్లో. టీవీ సీరీసో, యానిమేషన్ సీరీసో, కామిక్ బుక్సో, గేమ్సో, నోవెల్సో, గ్రాఫిక్ నోవెల్సో రకరకాల ఫార్మాట్స్‌లో 'బాహుబలి' మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు 100% దక్కుతుందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము. వాటిని థియేటర్‌లో వదిలేస్తాము. హుహు. కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము. హుహు. ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరొక ముద్ర వేసేశారు. మాకిప్పుడు 1 ఇయర్, 1 ½ ఇయర్ దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు. హుహు. ఎవరు శివుడిని మర్చిపోలేదు. హ్మ్. కట్టప్పనైతే రోజు తలుచుకుంటున్నారు. కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడసలు. "ఏయ్ కట్టప్ప" అని అతన్ననడం, ఇతన్ననడం, "నువ్వెందుకు చంపావురా" అనడం ఒక ఊత పదంలాగా అయిపోయిందది. అవును. సో, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్‌తో. క కథకుడిగా ఎంత రాసినా, డైరెక్టర్‌గా ఎంత తీసినా అండి, ఫైనల్‌గా మనం రాసిందంతా, చేసిందంతా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేది యాక్టర్ల ద్వారానే. హ్మ్. 'బాహుబలి' ఎవరు అంటే ఆహ్, ఎవరికైనా సరే రోడ్డు మీద పోయేవాడిని బాబు 'బాహుబలి' అంటే ఎవరు అంటే గోమటేశ్వరుడి గురించి చెప్పరండి. 'బాహుబలి' ఎవరంటే 'ప్రభాస్' అంటారు. అంటే యాక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకొని దానికోసం ఫిజికల్‌గాను, మెంటల్‌గాను కష్టపడి అంత టైమ్ ఇచ్చి దాన్ని ఓన్ చేసుకొని అంత ప్రేమించి ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయారు కాబట్టి జనాలకి అంత చేరువైనయి. అంత జనాలకి అంత ఎక్కువ గుర్తుండిపోయిందండి.